నమస్కారం, రాకే న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ, పొలం పిలుస్తోంది. ఇక్కుర్తి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు. నర్సరావుపేట జిల్లా వైద్యశాలలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు. పల్నాడు జిల్లా మాచర్లలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు. ఏర్పాట్లలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం. నకరేకల్లు ప్రభుత్వ హాస్పిటల్లో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాం ప్రారంభం. డాక్టర్ మణికంఠ వెల్లడి. 6వ వర్ధంతి సందర్భంగా నకరేకల్లు టీడీపీ ఆఫీసులో కోడలకు ఘన నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు. ఇక్కుర్తిలో బురద మాగానిలో ట్రాక్టర్ తోలి పొలంలో కూలీలతో కలిసి వరి నాటు వేసిన ఎమ్మెల్యే అరవింద బాబు, వ్యవసాయ శాఖ అధికారులు. ఎమ్మెల్యే నాటు వేస్తూ కూలీలతో ముచ్చటిస్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మరి అన్నదాత సుఖీభవ పొలం పిలుస్తున్న కార్యక్రమంలో ఇవాళ ఇక్కుర్తి గ్రామంలో మరి మాగాడి పొలాల్లో ఉన్నాము. మరి నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో నర్సరావుపేట మండలంలో దాదాపు 4,000 ఎకరాల్లో ఇవాళ వరి నాట్లు వేస్తూ ఉన్నారు. అందరూ కూడా చక్కగా పనిచేసుకుంటూ మరి నీటి సదుపాయం ఉంది. అదేవిధంగా యూరియా కూడా సకాలంలో ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఎక్కడ ఎవరు రైతులు కూడా ఇబ్బంది పడట్లేదు. అన్నారం సొసైటీలో కానీ, ఇక్కుర్తి సొసైటీలో కానీ, జొల్లగొండ సొసైటీలో కానీ, అదేవిధంగా లింగంగూడ సొసైటీలో ఎక్కువ గ్రామాలు ఉన్నాయి కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా యూరియా అందజేయడానికి మరి అగ్రికల్చర్ అధికారి డిఓ గారు, ఏడీ గారు, అదేవిధంగా మరి సొసైటీ చైర్మన్ మరి కొల్లెంకటేశ్వర గారు, మరి పేరయ్య గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ ఇక్కుర్తి గ్రామం అనేది వ్యవసాయంగా చాలా ముందడుగు ప్రాంతం. మొదటి నుంచి కూడా రాజకీయంగా, వ్యవసాయంగా అందరూ కూడా ఎంతో ముందుండి ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మరి వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ పల్లె పిలుస్తున్న ప్రోగ్రామ్ని మనం అందరం కూడా విజయవంతం చేయడం జరిగింది. ఇప్పుడే నాయకులందరం మరి రైతు కూలీలందరం కూడా కలిసి నాట్లు కూడా వేయటం జరిగింది. ఇక్కడ పొలాలన్నీ కూడా చాలా చక్కటి పొలాలు, బాగా దిగుబడి బాగా ఎక్కువ వస్తుంది. అందువల్ల ఇక్కడ దాదాపు 4,000 ఎకరాల్లో వరి పంట పండించడానికి ముందుకు వచ్చారు. ఇక్కురు గ్రామంలో ఈ నాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి నాట్లు ఎలా వేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఉందని తెలుసుకోవడం కోసం వచ్చారు. వచ్చిన వెంటనే కూడా సార్ కూడా ఆ యొక్క ఉత్సాహం చూసి నాట్లు వేయాలని చెప్పి అన్నారు. అట్లాగే ఏంటంటే రైతు సోదరులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం యూరియా వాడకం కూడా రైతులందరూ కూడా ఉత్సాహం చూపుతూ ఉన్నారు. యూరియా వాడకాన్ని ఏంటంటే అవసరం మేరకు తీసుకెళ్ళండి. మనకి ఈ నెల మొత్తం యూరియా సప్లైస్ ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కూడా యూరియా అనేది చాలా వరకు వినియోగం అయిపోయింది. వచ్చే అన్ని కూడా మన జిల్లాలకు వస్తున్నాయి. మన ఖరీఫ్ సీజన్లో రావాల్సిన యూరియా కన్నా లాస్ట్ ఇయర్ 20,000 టన్నుల వరకు వాడితే ఈ సంవత్సరం వచ్చి 32,000, 33,000 టన్నుల వరకు కూడా యూరియా వాడటం జరిగింది. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అధికారికంగా విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు. విశ్వకర్మ అనగానే మనకు గుర్తొచ్చేది మైసభ. గుర్తుంది కదా, మైసభ, పాండవులు, కౌరవులు, మైసభ ఆయన సృష్టించింది మన విశ్వకర్మ. అక్కడ నీళ్లు ఉన్నట్టే ఉంటే కాలు పెడితే నీళ్లు ఉండవు. ఆ విధంగా అటువంటి విశ్వకర్మ ఒక మైసభని సృష్టించాడంటే ఇది నిజంగా ఒక దేవతలు, ఆయన దేవతా స్వరూపులు పైనుంచి కిందకు వచ్చి ఈ విశ్వ జగాన్ని మొత్తం సృష్టించడానికి ఆయన్ని త్రిమూర్తులు పంపించారు కిందకి. అటువంటి విష్ణుమూర్తి మన విశ్వకర్మ. అదేవిధంగా మన భూమి మీద కూడా మన విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా చాలా తెలివైన జాతి. విశ్వరూపాచారి, విశ్వబ్రహ్మచారి, ఈ విధంగా చాలామంది పేర్లు పెట్టుకొని 60-70 ఏళ్ళ క్రితం మేము చాలామంది చూసాము.
సైంటిఫిక్గా దే ఆర్ అడ్వాన్స్డ్ అనమాట. సైంటిస్టులు అంటే ఎవరంటే విశ్వబ్రాహ్మలే. చాలా గ్రామాల్లో మరి వ్యవసాయ పనిముట్లు కానీ మరి ఇంజన్లు బాగు చేయటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళే సృష్టించేవాళ్ళు. కీలుగురం తయారు చేసింది వాళ్ళే, రావణాసుడు ప్రయాణం చేసే విమానం తయారు చేసింది వాళ్ళే. ఇవన్నీ కూడా విశ్వకర్మ తయారు చేశాడు. ఇవాళ మనం తయారు చేస్తున్నాం. మనకంటే మేధావులు పూర్వీకులు నీటి మీద బాస్పట్లు వేసుకుని కూర్చుంటారు, నీటి మీద నడుస్తారు. మేము ప్రత్యక్షంగా చూసాం. నీటి మీద సైకిల్ దొక్కుతారు. మేము విశ్వబ్రహ్మాచారి అని ఒక ఆయన ఉండే, విశ్వరూపాచారి, ఆయన ఎంబడబడి తిరిగేవాళ్ళం చిన్నప్పుడు. ఆయన సృష్టించింది ఏదీ లేదనమాట. ఆ విధంగా తయారు చేసేవాడు. గాలి గుమ్మటాన్ని తయారు చేయడం ఆ రోజుల్లోనే. విశ్వకర్మ భగవానుడు ఈ లోకం ఏది శూన్యంలో ఉన్నప్పుడు మరి ఆయన మహానుభావుడు ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి దైవం ఏదైనా ఉందంటే విశ్వకర్మ భగవానుడు. విశ్వకర్మ భగవానుడి చేత బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల త్రిలోకాధీశుల్ని నియమించటం విశ్వకర్మ భగవానుడు. వాళ్ళ ద్వారా ఈ 3 లోకాల్ని ఏలటం అనేది విశ్వకర్మ భగవానుడి యొక్క సృష్టించడం కూడా జరిగింది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా అధిపతి విశ్వకర్మ భగవానుడు. గతంలో ఎన్నడూ లేని విధంగా విశ్వకర్మ జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కార్యక్రమంగా గుర్తించి ఈరోజు మన జిల్లా కలెక్టర్ ఆఫీసులో నిర్వహించడం అందరికీ చాలా ఆనందదాయకం. అదేవిధంగా విశ్వకర్మ విశ్వానికి ఆయన ఆర్కిటెక్ట్. ఆయన దేవతలకు స్వర్గాన్ని సృష్టించాడు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడికి ద్వారకా నగరాన్ని క్రియేట్ చేశాడు. అదేవిధంగా పరమేశ్వరునికి స్వర్ణ లంకని నిర్మించడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతుండే విశ్వకర్మ విశ్వానికే పెద్ద ఇంజనీరు, ఆర్కిటెక్టు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఆ అంశానికి చెందిన విశ్వబ్రాహ్మణ సోదరులు ఎన్నో కట్టడాలు నిర్మించారు, చారిత్రక కట్టడాలు నిర్మించారు. ఈ నెల 20వ తేదీ ఉదయం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అడిషనల్ ఎస్పీ సంతోష్, ఇతర అధికార యంత్రాంగంతో ఏర్పాట్లు పరిశీలించారు. హెలీప్యాడ్, ప్రజావేదిక, ముఖ్యమంత్రి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం, విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులతో జరిగే ఇంటరాక్షన్ వంటి పలు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో వాటిని జూలకంటి అధికారులతో సమీక్షించారు. జాతీయ సహకార విధానం 2025పై సహకార సంఘాల కమిషనర్ మరియు రిజిస్ట్రార్ గారి ఆదేశానుసారం నర్సరావుపేట జిల్లా సహకార బ్యాంకు నందు పల్నాడు జిల్లా సహకార సంఘాల చైర్పర్సన్లకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జిల్లా సహకార అధికారి ఎం నాగరాజు అధ్యక్షత వహించారు. 2025 సంవత్సరం అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా దేశం మొత్తం ఒకే విధమైన సహకార విధానం ఉండాలని, తద్వారా బలోపేతమైనటువంటి ఆర్థిక వ్యవస్థను తయారు చేసి సామాజిక న్యాయాన్ని, ఆర్థిక సమానత్వాన్ని రైతులకు, పేదలకు అందించాలనే ఉద్దేశంతో ఈ పాలసీని ఏర్పాటు చేసి కమిటీకి సిఫార్సుల నిమిత్తం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని వారు తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ పాలసీ 2025 డ్రాఫ్ట్ కమిటీ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తే దానికి సహకార వాదులతోనూ సంఘ పిఎస్సిఎస్ల యొక్క చైర్మన్స్తోనూ ఒక సదస్సు ఏర్పాటు చేసి వారి యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలను కమిషన్ అంటే కమిటీ ఏర్పాటు చేసినా కదా, ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి పంపిస్తే ఆ సూచనల ప్రకారం ఈ సహకార సంఘాలు ఏ విధంగా అభివృద్ధి పరచాలి, ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పాలసీలే కాకుండా ఇంకా ఎటువంటి పాలసీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేశాము. జాతీయ సహకార విధానం పాలసీ 2025 విధానంపై ఎక్స్పర్ట్ అంటే సహకారవాదులని, అదేవిధముగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పిఎస్సిఎస్లో ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టిన చైర్పర్సన్స్తో ఒక సదస్సును ఏర్పాటు చేసి ఆ సదస్సులో ఈ జాతీయ సహకార విధానంపై వారి యొక్క సలహాలు, సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని కమిటీ ఏర్పాటు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఆ కమిటీలో ఈ యొక్క సలహాలను పొందుపరచడానికి
చర్చించడానికి, మరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలని సస్టైనబుల్గా చేయటానికి, స్ట్రెంగ్తన్ చేస్తానికి, బలోపేతం అంటే సహకార వ్యవస్థని ఎట్లా మనం బలోపేతం చేయాలి, ఈరోజు ప్రభుత్వం చేపట్టే స్కీమ్స్ ఏమున్నాయి, పథకాలు ఏమున్నాయి, రైతులకి ఎలా మరి మనం సేవలు చేస్తున్నాం, రైతు యొక్క క్షేమమే మరికి ఈరోజు ధ్యేయం. ప్రభుత్వం కూడా రైతు క్షేమాన్ని కోరుతున్నారు. ఈ సహకార సంఘం ద్వారా మేము వాళ్ళకి చేసిన సూచనలు ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన సంఘం డెవలప్ కావాలంటే మనం ఏమేమి తీసుకోవాలా, సంఘం తరపున ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా, రైతులకు అవసరం ఉపయోగపడేవి, ఖరీఫ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, రైతుల సమస్యలు ఏంటి, వాటి మీద కొన్ని వివరణ ఇచ్చాం. ఇప్పుడు ప్రస్తుతానికి మాగాడి దశ కాబట్టి, పిచికారి దశ కాబట్టి డ్రోన్ల ద్వారా అందరికి ఉపయోగపడతాయని చెప్పాం. తర్వాత నెక్స్ట్ సీజన్లో వచ్చేవరకే వర్షం వచ్చి ధాన్యం కొంత తడిసి వానకు తడిచి కొంత ఇబ్బందులు అవుతున్నాయండి. అందువల్ల దాని ద్వారా డ్రైయర్లు తీసుకొచ్చి 10 మందికి ఉపయోగపెట్టాలా, 10 మందికి ఉపయోగపరిచి దాని ద్వారా సంఘం ద్వారా ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, ఇట్లాంటి డ్రోన్లు కానీ, మరి డ్రైవర్లు కానీ ఇవన్నీ సమకూరిస్తే దాని ద్వారా రైతులందరూ సంఘానికి దగ్గరగా అవుతారు, ఆటోమేటిక్గా సంఘం డెవలప్ అయ్యిద్ది అని చెప్పి మేము తెలియజేసామండి. నర్సరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా జరుగుతోంది. రోజు సుమారు 500 నుంచి 600 మంది భక్తులు అన్నదానాన్ని స్వీకరిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 1000 మందిని దాటి మరింతగా పెరుగుతుందని పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని ఆసక్తి ఉన్న భక్తులు కోటప్పకొండ ఆలయ కమిటీతో సంప్రదించవచ్చని తెలిపారు. నర్సరావుపేట మండలం ములకలూరులో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు రేషన్ కార్డులో గత ప్రభుత్వం లాగా ఫోటోలు వేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్ర మాత్రమే వేసి స్మార్ట్ రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మరి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా దీవించి మరి నన్ను గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారిని 4వ ముఖ్యమంత్రిని చేశారు. పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేశారు. మరి మీ అరవింద్ బాబు మళ్ళీ రేపు గెలిపించాలి, 2029లో గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారిని 5వ ముఖ్యమంత్రి చేయాలి మనం. ఇంతకుముందు రేషన్ కార్డులు అంత అందంగా ఉండేవి కాదు కాబట్టి ఇప్పుడైతే చాలా చక్కగా ఉన్నాయి. దాని మీద ఒక పేరు ఉంటుంది, ఇంటికి పెద్ద పేరు కానీ ఉంటుంది, తర్వాత కుటుంబ సభ్యుల పేర్లు వెనక ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే కార్డు పాడైపోదు. ఈ స్మార్ట్ కార్డుని జాగ్రత్తగా వాడుకోండి. పాత రేషన్ కార్డులు ఉన్నాయి, అవి కూడా ఉంచుకోండి. దాంట్లో నంబరే దీంట్లో కూడా ఉంది, ఐడి. ఒకవేళ పొరపాటున ఇది పోతే దాని నుంచి కొత్తది తీసుకోవచ్చు. 4-5 తీసుకోండి, డూప్లికేట్ తీసుకోవచ్చు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6 పథకాలు, వాటన్నింటినీ కూడా మనం విజయవంతంగా అమలు చేసుకోవడం జరిగింది. పెన్షన్ పథకం ఇచ్చారు, అన్నదాత సుఖీభావ పథకం ఇచ్చారు, స్త్రీ శక్తి పథకం ఇచ్చారు, ఉచిత బస్సు ప్రయాణం, అలాగే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అర్హులైన గర్భిణీ స్త్రీలకు కూడా 15,000 రూపాయలు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. అలాగే ఈనాడు కలెక్టరేట్లో మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమం చేపట్టడం కాదు, ఈనాడు విశ్వకర్మ జయంతి, సకల కళలకు ఆది గురువైన విశ్వకర్మ జయంతి. అంతేకాకుండా విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కూడా ఈరోజే. ఒక్కసారి మీరందరూ కూడా చప్పట్లతో నరేంద్ర మోడీ గారి శుభాకాంక్షలు తెలియజేసి కోరుతున్నాం. ఈరోజు ఈ గ్రామంలో చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మా పెద్దరెడ్డిపాలెం, అగ్రహారం, ములకలూరు, ఇసపాలెం కూడా. సో అందరూ ఈ కార్డులు తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఏటీఎం కార్డు లాగా ఎక్కడొకట, అంతకుముందు గతంలో పెద్ద కార్డు ఉండేది, జాగ్రత్తగా ఉండేది. ఇప్పుడేమో చిన్న కార్డు. ఇంకొకటి ఎట్లా ఏదో ఒక విధంగా ఒక 50 రూపాయలు పెట్టి డూప్లికేట్ ఒకటి చేయించుకోండి. అంటే ఎందుకంటే ఎక్కడొకట ఇంట్లో పెట్టుకుంటాం, మనం మర్చిపోతాం. పెద్ద కార్డు అయితే ఖచ్చితంగా ఎక్కడొకట ఉంటుంది. ఇది చాలా చిన్న కార్డు. దయచేసి అందరూ ఎక్కడొకట ఇంకొక డూప్లికేట్ చేయించుకోండి, మీ దగ్గర పెట్టుకోండి.
మళ్ళీ పోయింది అనుకున్నారు. దాంట్లో ఏదన్నా తప్పులున్నా కానీ మేము మళ్ళీ సరి చేస్తాము, మీరు ఎటువంటి ఇబ్బందులు పడద్దు, బాధపడద్దు. ఎవరైనా పేర్లు తప్పులున్నా కానీ 15 రోజుల్లో మేము పూర్తి చేస్తాము. అడిచినా ఏదైనా పాడైపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అయితే ఈ స్మార్ట్ కార్డులో మీ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల మీకు ఇన్ ఫ్యూచర్లో గవర్నమెంట్ చాలా మీకు ఇంకా వీటితో పాటు బియ్యము, కందిపప్పు, ఈ గోధుమ పిండి ఇవి కూడా పెట్టాలని కొన్ని మండలంలోని కొన్ని గ్రామాల్లో స్మార్ట్ షాపులు కూడా పెట్టాలని అనమాట. అది డీలర్లతో పెట్టి తక్కువ ధరకి మీ అందరికీ ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ ఇవులన్నీ మీకు దాని మీద సప్లై చేయాలని గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకుందండి. ఆరోగ్య శిబిరంలో భాగంగా నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే డ్రైవ్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించబడనుంది. మహిళలు మరియు కిషోర బాలికలకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ పరీక్షలు అందించనున్నారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగా గుర్తించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అలాగనే క్షయ పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయని జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ తెలిపారు. ఈ స్వస్థ నారి యొక్క కార్యక్రమం ఈ యొక్క క్యాంపు ఆడవాళ్ళకి మాత్రమే, అడోలసెంట్ ఉమెన్కే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వారు అన్ని విధాలు కూడా బాగా ఉండాలని చెప్పి, అన్ని ఏదన్నా వైద్యం కూడా బాగా తీసుకోవాలని చెప్పి, వాళ్ళ కుటుంబాలు కూడా బలంగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు సెంట్రల్ గవర్నమెంట్ వారు. ఈరోజు స్వస్థ నారి సశక్తి పరివార్. స్వస్థ నారి అంటే ఆరోగ్యవంతమైన మహిళ, సశక్తి పరివార్ అంటే బలమైనటువంటి కుటుంబం. ఒక కుటుంబాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లడంలో, ఆ కుటుంబ అభివృద్ధిలో ఒక మహిళ ఒక గొప్ప పాత్రని పోషిస్తుంది. అందులో ఈ రోజుల్లో మహిళలు అటు గృహిణిగానే కాకుండా మరి పురుషులతో సమానంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా పోటీపడి కుటుంబ జీవన ప్రమాణ స్థాయిని మెరుగుపరచడానికి, వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవడానికి అన్ని రంగాల్లో వాళ్ళు కూడా మరి కష్టపడుతున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ కుటుంబాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారనే ఉద్దేశంతో, ఎందుకంటే ఎప్పుడైతే ఒక కుటుంబం బలంగా ఉంటుందో దేశం పటిష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మా అభియాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మహిళలకు ముఖ్యంగా కౌమార దశ నుంచి వృద్ధాప్యం వరకు అందరికీ ఆరోగ్య పరిరక్షణ కోసం స్పెషల్ డ్రైవ్లో వివిధ రకాల టెస్టులు, చెకప్లు అన్నీ చేస్తున్నారు. ఇది మహిళలందరూ సద్వినియోగం చేసుకొని దీన్ని ఉపయోగపరచుకోవాలని కోరుకుంటున్నాము. నర్సరావుపేట పల్నాడు బస్టాండ్లోని బ్రహ్మంగారి విగ్రహానికి పూలమాలలు వేసి విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి విశ్వకర్మ పెద్దలు, నాయకులు హాజరై సమాజ అభివృద్ధి, కళాకారుల ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించారు. అదేవిధంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వకర్మ జయంతి మహోత్సవము, ఈ యొక్క స్వామివారి ఘనంగా జయంతి వేడుకలు మరి భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నామంటే నరేంద్ర మోడీ గారు ఆయన చేసిన ఒక మంచి పనిగా మనం చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి విశ్వకర్మని, ఆయన ప్రాముఖ్యతని, ఈ యొక్క విశ్వాన్ని ఎవరు సృష్టించారు, ఎవరి వల్ల ఈ యొక్క విశ్వం నడుస్తుంది, మరి ఇటువంటి పరిస్థితి ఏంటి, ఆ స్వామివారి ప్రాముఖ్యతని బయటికి తీసుకొచ్చిన ప్రధాని మరి నరేంద్ర మోడీ గారికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ, అలాగే ఈరోజు మన ప్రధాని గారి పుట్టినరోజు అవ్వటం కూడా చాలా సంతోషకరం. విశ్వకర్మ జయంతి, అలాగే ప్రధాని గారి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు రావటం చాలా సంతోషకరంగా మేము వ్యక్తం చేస్తున్నాము. నకరికల్లు మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు నరేంద్ర మోదీ లాంచ్ చేసిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం ప్రారంభించారు. మన ఇంట్లో తల్లి అనేవారు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తల్లి కుటుంబానికి ఒక వెన్నెముక లాంటివారు. స్త్రీ అనేవారు ఏ కుటుంబంలో అయితే అనారోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం అంతా కూడా అనారోగ్యానికి గురవుతుంది. ప్రతి స్త్రీ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ని లాంచ్ చేయడం జరిగింది. ఈ నెల 19వ తారీఖున ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. నకరికల్లుతో పాటు చల్లంగుంట్ల, గుండ్లపల్లి, నర్సింగ్పాడు, కుంకలగుంట ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ మణికంఠ తెలిపారు. నా పేరు డాక్టర్ మణికంఠ, నకరికల్లు ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు 17వ తారీఖున SNSPA స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ని
నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తున్నారు. దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే ఉమెన్ యొక్క న్యూట్రిషన్, హెల్త్, ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ గురించి ఉంటుంది. ముఖ్యంగా హెల్త్ విషయంలో తీసుకుంటే చిన్నపిల్లలకి ఇమ్యునైజేషను, మదర్కి యొక్క ఎనీమియా స్క్రీనింగు, వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగు, టైప్ 2 డయాబెటీస్, ట్యూబర్క్లోసిస్, సికిల్ సెల్ డిసీజెస్ వీటి గురించి స్క్రీనింగ్ చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మదర్ అనేటువంటిది ఒక ఫ్యామిలీకి బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే మదర్ ఆరోగ్యంగా ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే మదర్ అస్వస్థకు గురవుతారో వాళ్ళ ఫ్యామిలీ కూడా అస్వస్థకి గురవుతుంది. సో దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే ప్రతి ఒక్క ఉమెన్ కూడా హెల్త్ బాగా ఉండాలి, వాళ్ళ డెవలప్మెంట్ బాగుండాలనే ఉద్దేశంతోనే SNSPA అనేటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది మన నెకరికల్లు PHCలో 19వ తారీఖున అంటే ఎల్లుండి నిర్వహించడం జరుగుతుంది. అలానే ప్రతి ఒక్క ఊర్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నెకరికల్లు, చల్లగుళ్ళ, గుళ్ళపల్లి, నర్సింగపాడు, ఇనిమెట్ల, ఉప్పలపాడు అన్ని చోట్ల కూడా ఒక్కొక్క రోజున ఈ ప్రోగ్రాం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. సో మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. నకరికల మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. బ్రహ్మంగారి విగ్రహానికి పూలమాలలు వేసి జెండాను ఎగురవేశారు. కార్యక్రమానికి విశ్వకర్మ పెద్దలు హాజరై సమాజ అభివృద్ధి, చేతి వృత్తి పనులు, కలప పని, బంగారు, వెండి పని, ఇనుప పనులు, వ్యవసాయ పనిముట్లు తయారు చేయడంలో మాకు కరెంటు ఎంతో అవసరం ఉంటుంది. గతంలో చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇచ్చినట్లు మాకు కూడా 100 యూనిట్లు ఉచితంగా ఏర్పాటు చేయాలని కోరారు. విశ్వకర్మ భగవాను పుట్టినటువంటి రోజు, మోడీ గారు పుట్టినటువంటి రోజు మన నగరికల్లు మండలం విశ్వబ్రాహ్మణ సంఘం అందరూ కూడా ఈరోజు జెండా వందనం చేసి మన విశ్వబ్రాహ్మణ సంఘానికి పేరు తేవాలని, ఇలాగనే ప్రతి సంవత్సరం కూడా మన విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా నగరికల్లు కలిసి కట్టుగా చేయాలని మన విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు కరెంటుతో మనకు చాలా అవసరం కాబట్టి గవర్నమెంట్ ద్వారా వచ్చే రాయితీలను మనం పొందుతూ, గవర్నమెంట్ కరెంటు బిల్లు ఊరకే రాదు కాబట్టి మీకు కూడా మేము కాల్చే 200 యూనిట్లో 100 యూనిట్లకు బిల్లు చెల్లిస్తాము, 100 యూనిట్లు ఫ్రీగా కోరుచున్నాం అనేసి నునుపు నేత కార్మికులకు ఇచ్చినట్లుగా మాకు కూడా కల్ప పని, బంగారం పని, ఎండి పని, ఇనుము పని, వ్యవసాయ పనిముట్లు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి, చేతితో చేయలేము కాబట్టి కరెంటు మాకు అవసరం కాబట్టి కరెంటులో మాకు రాయితీ కావాలని కోడల అభివృద్ధిలో జీవించే ఉన్నాడన్న నేతలు. సత్తెనపల్లి శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు సౌరయ్య ఆదేశాల మేరకు స్వర్గీయ కోడెల శివప్రసాదరావు 6వ వర్ధంతి కార్యక్రమం నకరికల్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కూటమి నేతలు, పల్నాడులోని రూపాయి డాక్టర్గా పేద ప్రజలకు ఆయన వైద్య సేవలు అందించిన మొదటి వైద్యునిగా గుర్తింపు పొందారని, పల్నాడు ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేసి ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేశారని చెప్పారు. 3.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజా సంక్షేమానికి, పల్నాడు ప్రగతికి తెలుగుదేశం పార్టీకి కోడెల ఎనలేని సేవలు అందించారని పలువురు కొనియాడారు. నకరికల్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కోడెల శివప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా 6వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయనకి పూలమాల వేసి మా జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ మేము ఆయన స్మరించుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం పార్టీ తరఫున మరియు వ్యక్తిగతంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి ఉన్నాము. నవ్యాంధ్ర తొలి శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 6వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు అర్పించడం జరిగింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తి కారణజన్ములుగా అవతరిస్తారు. ఎంతోమంది రాజకీయ నాయకులు ఉంటారు, కానీ చనిపోయినా కానీ వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారు ప్రజల మనసుల్లో ఎల్లప్పుడూ ఉంటారు. ఒక రూపాయి డాక్టర్గా పల్నాడు ప్రాంతంలో అందరికీ సుపరిచితులైన డాక్టర్ గారు తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, నషాఘాటులో ప్రతి ఒక్కరు బస్సు దిగంగానే గుర్తుకొచ్చే పేరు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. కోటప్పకొండని తలుచుకున్నప్పుడల్లా గుర్తుకొచ్చే పేరు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. నర్సరావుపేట NEC 2025 CSC బ్యాచ్ విద్యార్థులు 13.80 లక్షల వార్షిక ప్యాకేజీతో డ్రీమ్ ఆఫర్ సాధించారు.
విద్యార్థులకి యాజమాన్యంతో అధ్యాపకులు అభినందనలు తెలిపారు. విజయం ఎన్ఈసి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కృషికి ప్రతీకగా నిలుస్తుందన్న కాలేజీ యాజమాన్యం. నేను నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సిఎస్సి బ్రాంచ్లో చదువుకున్నాను. అండ్ నేను ఈ కాలేజ్లో చదువుకునేటప్పుడు ఫైనల్ ఇయర్లో KPIT మరియు కాగ్నిజెంట్ అండ్ IDFC ఫస్ట్ బ్యాంక్ కంపెనీస్ వచ్చాయి. అండ్ నేనైతే IDFC ఫస్ట్ బ్యాంక్ని చూస్ చేసుకున్నా బికాజ్ ఇక్కడ కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయనేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ మాకైతే ఇన్ని ప్లేస్మెంట్స్ రావడానికి కేవలం మా కాలేజ్ ఇచ్చిన ట్రైనింగ్ అండ్ ఈ ట్రైనింగ్ అప్పుడు మాకు 24/7 సపోర్ట్ ఇచ్చారు అండ్ ఫ్యాకల్టీస్ కూడా చాలా హెల్ప్ చేశారు. నేను నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్లో నా బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ కంప్లీట్ చేశాను. తర్వాత ఫైనల్ ఇయర్ తర్వాత నేను కాలేజ్ ప్లేస్మెంట్స్ ద్వారా కాగ్నిసెంట్లో మరియు IDFC ఫస్ట్ బ్యాంక్లో సెలెక్ట్ అయ్యాను. IDFC ఫస్ట్ బ్యాంక్ ప్యాకేజ్ వచ్చేసి 13,80,000. దీంట్లో సాధించిన ప్లేస్మెంట్ సాధించడానికి కారణం హ్యాకథాన్స్, నేను పార్టిసిపేట్ చేసిన హ్యాకథాన్స్, టెక్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశాను. అలాగే వేరియస్ ప్లాట్ఫామ్స్ నుంచి సర్టిఫికేషన్స్ చేశాను నేను. ఇవన్నీ నాకు ఉపయోగపడ్డాయి. అదే కాక మాకు కాలేజ్ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చి 24 hours గైడెన్స్ చేసి మమ్మల్ని ప్లేస్మెంట్ సాధించేలాగా చేశారు. ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ టు మై HOD సార్, ప్లేస్మెంట్స్ కోఆర్డినేటర్స్ అండ్ ఫ్యాకల్టీ ఫర్ గైడింగ్ మీ అండ్ అచీవింగ్ దిస్ గోల్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నేను నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ బీటెక్ కంప్లీట్ చేశాను. ఫైనల్ ఇయర్లో ఉంటుండగా నేను కాలేజ్ ప్లేస్మెంట్స్ ద్వారా 2 కంపెనీస్లో ప్లేస్ అయ్యాను. ఒకటేమో కాగ్నిజెంట్, ఇంకొకటేమో IDFC ఫస్ట్ బ్యాంక్. IDFC ఫస్ట్ బ్యాంక్ ఏమో 13.8 LPA విచ్ ఈస్ ద హైయెస్ట్ ప్యాకేజ్ ఇన్ అవర్ కాలేజ్. ఈ ఘనత సాధించడానికి ముఖ్య కారణం మా కాలేజ్ యాజమాన్యం మరియు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. అండ్ మా CSE డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ మాకు ట్రైనింగ్ అందిస్తూ, ప్రాజెక్ట్స్ చేయిస్తూ, గైడెన్స్ ఇస్తూ, సపోర్ట్ ఇస్తూ మాకు ఈ ఆఫర్ని క్రాక్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ వల్లే ఈ ఆఫర్ క్రాక్ చేయడానికి చాలా ఉపయోగపడింది. అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ఫుల్ టు మై కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ మై కాలేజ్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్నదాత సుఖీభవ, పొలం పిలుస్తోంది. ఇక్కుర్తి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు. నర్సరావుపేట జిల్లా వైద్యశాలలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు. పల్నాడు జిల్లా మాచర్లలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు. ఏర్పాట్లలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం. నకరేకల్లు ప్రభుత్వ హాస్పిటల్లో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాం ప్రారంభం. డాక్టర్ మణికంఠ వెల్లడి. 6వ వర్ధంతి సందర్భంగా నకరేకల్లు టీడీపీ ఆఫీసులో కోడలకు ఘన నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.